క్రీస్తు ప్రభునందు మీకు అందరికీ నా వందనాలు. తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసాం. అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రవచనము ఎన్ని రకాలుగా నెరవేరుతుంది, ప్రవచనం నెరవేరే విధానం ఎన్ని రకాలుగా ఉందని ఆలోచన చేసాం. ఒకటి ప్రత్యక్ష విధానం అని, అది డైరెక్ట్గా మనిషితో మాట్లాడుతూ చెప్పడం ద్వారా నెరవేరేదని. పరోక్ష విధానం అంటే ఒక ప్రవచనం ప్రవచించబడుతుంది, అది నెరవేరేటప్పుడు ఒక సంఘటన ద్వారా తెలియజేయబడుతుంది. ఆ సంఘటనను బట్టి మనకి ప్రవచనం నెరవేరేదని మనం ఆలోచన చేయాలి. ఇది పరోక్ష విధానం అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేసాం. అయితే ఈ దినాన ఈ యొక్క ప్రవచనాలు చాలా రకాలుగా ప్రవచించబడ్డాయి. క్రీస్తు ప్రభువాన్ని గూర్చి, సంఘాన్ని గూర్చి, క్రీస్తు ప్రభువారికి పెట్టబోయే పేరును గూర్చి, క్రీస్తు ప్రభువారి పుట్టుకను గూర్చి, సంఘమును గూర్చి, సంఘ స్వభావాన్ని గూర్చి, ఇలాగ అనేక ప్రవచనాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వద్దాం. మొదటగా సంఘ స్థాపకును కూర్చున్నటువంటి ప్రవచనాలు. అంటే సంఘ స్థాపకుడు అంటే ఎవరు? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన ద్వారానే సంఘం స్థాపించబడడం జరిగింది కాబట్టి ఆయన సంఘ స్థాపకుడు. ఆ యొక్క సంఘ స్థాపకును కూర్చున్నటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. మొదటగా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. పరలోకమున్నటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనం అది. ఇది దేని గూర్చి సూచిస్తుందంటే, మన సంఘ స్థాపకుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జననము అనగా పుట్టుక, ఆ యొక్క పుట్టుకను కూర్చున్నటువంటి ప్రవచనము ఇది. మరొక భక్తుడి ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనాన్ని చదువుకునే ముందు ఈ యొక్క యెషయా గారి ద్వారానే ఇంకా కొన్ని ప్రవచనాలు అనే వాటిని కూడా మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇదే యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. ఇది కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనమే. ఏంటి ఆ ప్రవచనం అంటే, మనకు ఒక శిశువు పుడతాడు, మనకొక కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారమును. అంటే రాజ్యభారం అంటే సంఘమును కూర్చున్నటువంటి భారము. అంటే సంఘం ఆయన స్థాపించబోతున్నాడు కాబట్టి ఆ యొక్క సంఘము భారం మొత్తం ఆయన భుజాల మీద ఉంది కాబట్టి రాజ్యభారము అని చెప్పడం జరిగింది. ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి అధిపతి అనే పేర్లు కూడా ఇతనికి పెట్టడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యెషయా గారి ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది 2వ ప్రవచనం. మరొక ప్రవచనాన్ని మనం ఇదే భక్తుల ద్వారా ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇది కూడా సంఘ స్థాపకుడైనటువంటి అనగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జన్మను కూర్చున్నటువంటి ప్రవచనము ఇది. ఇప్పుడు 3 ప్రవచనాలు చూసాం. మరి ఒక ప్రవచనాన్ని, మరి ఇంకొక 2 ప్రవచనాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి గమనిద్దాం. మీరు ఇక్కడ ఆలోచన చేసింది ఏంటంటే, ఈ యొక్క ప్రవచనాలన్నీ మనకు తెలుసు. అయితే ఇవి క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనాలు, సంఘమును కూర్చున్నటువంటి ప్రవచనాలు రకరకాలుగా ఉన్నాయి ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి మనం వాటిలో మొదటగా సంఘ స్థాపకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనాలే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం అని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం
15వ వచనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇక్కడ చెప్పబడే దాంట్లో 15వ వచనంలో నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆ యొక్క సంతానమే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇది కూడా ప్రభువారి జన్మకు సంబంధించినటువంటి, అనగా సంఘానికి స్థాపకుడైనటువంటి క్రీస్తు ప్రభువారి పుట్టుకను కూర్చున్నటువంటి ప్రవచనము అని మనం గమనించాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క ప్రవచనాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచును. ఇక్కడ మీకా గారి ద్వారా తెలియజేయబడినటువంటి ఈ యొక్క ప్రవచనం కూడా క్రీస్తు ప్రభువారి జన్మకు సంబంధించిన ప్రవచనం మనం గమనించాలి. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు బెత్లెహేములో నుంచి వస్తాడు. ఎవరు బెత్లెహేములో పుట్టిందంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఏల్తాడు కాబట్టి ఈ యొక్క ప్రవచనం చెప్పబడింది. అంటే ఇది కూడా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారి జన్మకు సంబంధించినటువంటి ప్రవచనము అనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలని మీకు తెలియజేస్తుంటున్నాను. మరి యొక్క ప్రవచనాన్ని కూడా మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును ఆయన చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానం క్రీస్తు. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు, నీ సంతానాన్ని బహుగా వృద్ధుల చేస్తాను, గొప్ప సంతానంగా నేను ఏర్పాటు చేస్తాను అనేటువంటి విషయాన్ని అబ్రహాముకి సెలవిచ్చారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ ఈ సమయం ముందు గుర్తు చేసుకుంటే, ఆ సంతానము బహుగా వర్ధిల్లాలి అంటే అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా ఇశ్రాయేలీయుల సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇది కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జన్మకు సంబంధించినటువంటి ప్రవచనమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఈయన సంఘాన్ని కట్టేటువంటి వాడు, ఈయన రాజ్యాన్ని స్థాపించేటువంటి వాడు. కాబట్టి ఇవన్నీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జన్మకు సంబంధించినటువంటి ప్రవచనాలు అని మీరు ఆలోచన చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను.